అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన లపాకి బామ, అదే మన పతివర్త శిరోమణి ఉంది కదా, లక్ష్మీ పార్వతి. ఆవిడ ఇంత ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. అదే ప్రెస్ మీట్లో కొన్ని నిజాలు మాట్లాడింది. ఏదైతే గతంలో చాలామంది లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ గురించి చాలామంది మాట్లాడేవారు. లక్ష్మీ పార్వతి మంచిది కాదు, ఆవిడ ఒక తిరుగుబోతూ, ఆవిడకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆవిడ పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు ఉన్నాయి, పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా కొంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకునింది అనేది చాలామంది మాట్లాడడం జరిగింది. అవన్నీ ఏదైతే మాట్లాడారో అవన్నీ నిజాలే. నేను మంచిదాన్ని కాదు, నేను తిరిగిపోతూనే, నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, నాకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో లక్ష్మీ పార్వతి ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. నిజాలు ఒప్పేసుకునింది. ఆవిడ చేసిన తప్పులు కానీ, ఆవిడ చేసిన లంగావేశాలు కానీ అన్ని కూడా నిజాలు ఒప్పేసుకునింది ఆ ప్రెస్ మీట్లో. లక్ష్మీ పార్వతి గారు అసలు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆవిడ విమర్శించారు, ఆవిడ మాటల్లో, ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ మాట్లాడిన మాటల్లో అంతర్భాగం ఏందనేది నేను ఈ వీడియోలో మీతో డిస్కషన్ చేస్తాను. అయితే దానికంటే ముందుగా మీకు ఒక చిన్న అప్డేట్ ఉంది. చిన్న అప్డేట్ కాదు, బిగ్ అప్డేటే. ఎవరికి? జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి ఒక బిగ్ అప్డేట్ అనమాట. ఆ బిగ్ అప్డేట్ అనేది మీకు చివరిలో నేను చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు, మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వైసీపీ కుక్కలు ఎవరైతే ఉన్నారో వారి కుక్కల్లారా ఈ అప్డేట్ ఏదైతే ఉందో దాని గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించబాకండి. ఎందుకంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ అప్డేట్ విన్న తర్వాత మీకు చాలా బాధ అనిపిస్తుంది. కుక్కల్లారా మీరు మాత్రం ఆ అప్డేట్ గురించి పట్టించుకోబాకండి, మీరు అప్డేట్ వినబాకండి. మీకు అప్డేట్ అనేది నేను చివరిలో వినిపిస్తాను. అయితే ఈ లక్ష్మీ పార్వతి, ఈ లపాకి బామ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాము. బామ చెప్పు. లపాకి ఇన్ని నేరాలకు, ఇన్ని రకాలైనటువంటి అవినీతికి అడ్డాగా మారిన అసలుకి దీని బతుక్కి ఏమే లక్ష్మీ పార్వతి, నీ బతుక్కి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అనేదా? నీవెంత? నీ బతుకెంత? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేసి వచ్చావు? నీ బతుకేంది? నీ బతుకు తగ్గ మాటలు మాట్లాడు. అంత పెద్ద గొప్ప వ్యక్తుల్ని నువ్వు పోయి విమర్శిస్తున్నావు. సిగ్గనేది లేదా నీకు అసలుగా? నువ్వు, నీ బతుకు, నీ వ్యవహారం, నీ కథ అన్ని తేలస్తా. చెప్పు. ఇద్దరు కూడా ఈ రోజు నీతులు చెప్తారా? ఇది చెప్తుందిరా నాయన, ఇది చెప్తుంది పెద్ద నీతులు. అది నీతి మంతులాగా, ఇది నీతి మంతు శిరోమణిలాగా ఇది చెప్తుంది నీతులు. చంద్రబాబు నాయుడు నీతులు చెప్తుంది. ఇది పనికి మాలినది, సిగ్గు లేకుండా. మనం బతికేంది? ఇక్కడికి వచ్చిన మనం చెప్పే వ్యవహారం ఏంది? మనం చేసిన లంగా వేషాలేంది? ఇక్కడికి వచ్చి మాట్లాడే నీతి మాటలేంది? మనం చేసే దూరిన గుడిచులెన్ని? ఇక్కడ మాట్లాడే మన నీతి కబుర్లెన్ని? సిగ్గు లేకుండా, సిగ్గని లేదు మనకి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా, బరితెగించి ఊరికి వెళ్ళి పెద్ద ఎలా చేయాలి అది ఆలోచించండి అంతే తప్ప ఇంతమందిని ఒక కక్షపూరితంగా ఇంతమందిని అరెస్ట్ చేయించడం, పోసాని మురళి గారు కానీ లేకపోతే పోసాని కృష్ణమూర్తి కూడా తగులుకునింది. అప్పుడు తగులుకోవాలని చూసిందే కానీ కుదరలా, లేకపోతే తగులుకునిందో మనకు తెలియదు. పోసాని కృష్ణమూర్తిని ఇంకా చాలా మంది తగులుకోవాలని చూసింది. అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఆ పోసాని కృష్ణమూర్తిని. వాడు మాట్లాడిన లంగా వేశాలు నీకు తెలుసా? వాడు మాట్లాడిన మాటలు నీకు తెలుసా? అని విన్నావా? నీకు తెలియకుండా ఉండదనుకో, నీకు తెలుసు అనుకో. అయినా కానీ అట్లాంటి లంగాలకి, ఇలాంటి లంగాలు వచ్చే సపోర్ట్ చేస్తారన్నమాట. నిజంగా మంచి వాళ్ళు అయితే వాడికి సపోర్ట్ చేయరు. నీలాంటి లంగాగాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారన్నమాట. చెప్పు. మీకంటే ఎక్కువ తిట్లు వాళ్ళు తిట్టారా? కొడాలి నాని గాని ముందు మీరే కదా ప్రారంభించారు. భయంకరమైన తిట్లు మీరు ప్రారంభించారు. వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశారు, వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇచ్చారు, ఇన్ని రకాలుగా చేసి. అసలు సిగ్గుందా లక్ష్మీ పార్వతి నీకు? అసలు నీకు మర్యాద ఇద్దామనుకున్నా. నేను నిజంగా మహిళల గురించి ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ బూతులు మాట్లాడను. కానీ అసలు నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే నీ బతుకేందో, నీ ఎవరి తెలిసిన తర్వాత, నువ్వు అంత పెద్ద వ్యక్తుల్ని నువ్వు విమర్శిస్తున్న తర్వాత నీకు ఎలా మర్యాద ఇవ్వగలుగుతుంది? నీకు మర్యాద ఇవ్వను. ఏమన్నా అనుకోండి, మీరు అనుకోవచ్చు మహిళ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్న అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఇలాంటి మహిళకి ఇలాగే మాట్లాడాలి, ఇలాగే సమాధానం చెప్పాలి.
మీరు ఏమి తెలియదా మీకు ఇప్పుడు పాపం ఎంత శుద్ధ పూసలండి వచ్చింది శుద్ధ పూస చెప్పు ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు ఏమి తెలియదా మీకు ఇప్పుడు పాపం ఎంత శుద్ధ పూసలండి ఎంత పతివ్రతలాగా పతివర్త గురించి మనమే మాట్లాడాలి. పతివర్తతనం గురించి మనమే మాట్లాడాలి. సిగ్గనేది లేదు నీకా. నువ్వు పతివర్త గురించి, పతివర్త మాటల గురించి, పతివర్తతనం గురించి నువ్వు మాట్లాడాలా. గతంలో నువ్వు చేసిన లంగావేశాలు, నువ్వు చేసిన పనులు, నీకున్న అక్రమ సంబంధాలు, పెళ్లికి ముందు ఒకరిని తగులుకున్నావు, వాడితో కొంతకాలం నువ్వు రాసలీల నడిపావు, తర్వాత ఒక ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, తర్వాత ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నావు. సరే ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత సరే నీతిగా నిజాయితీగా ఉన్నావా? లేదు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఇద్దరితో తగులుకున్నా నువ్వు, ఇద్దరితో అక్రమ సంబంధాలు రంకు వేసాలు నడిపావు నువ్వు ఆ పతివర్తతనం గురించి మాట్లాడుతున్నావా? పతివర్తతనం గురించి మాట్లాడితే పతివర్తతనమే సిగ్గుపడుతుంది నిజంగా. నువ్వు మాట్లాడితే పతివర్త మాట్లాడుతుంది. పతివర్త ఈవిడ పతివర్త, ఈవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈవిడ నీతులు చెప్తుంది సిగ్గు లేకుండా. అందువల్ల మీ నేరాలు ఘోరాలు అన్ని కూడా ప్రజలందరికీ తెలుసండి. అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు, మీ కొడుకు ఇద్దరు కూడా ఈ రోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్ తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం. ఒక్క పథకం నోర్మి సిగ్గు లేకుండా ఆ పొట్టుని తీసుకొస్తావు మధ్యలో. పొట్టుడికి వాళ్ళకి తేడా వాళ్ళతో పోలుస్తావా? వాళ్ళంత గొప్ప వ్యక్తులు పొట్టుడి పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ని తీసుకొచ్చి శక్తి అంట. ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబుని? 45 ఏళ్ల ఇండస్ట్రీ అనేది ఇందుకు ఆ పనికి వచ్చేది కాపీ కొట్టడానిక? అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారు. నీకు అసలు సిగ్గుందా లక్ష్మీ పార్వతి లపాకి బామ? నీకు అసలు సిగ్గుందా? మనకు తెలిసి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి నీ వయసు. ఈ వయసులో కూడా నువ్వు చాలా మందితో రంకు వేషాలు చేస్తున్నావని పెద్ద బయట టాకు. ఈ వయసులో నీకు రంకు వేషాలు వేయటం అవసరమా? అసలు నీకు సిగ్గుందా లక్ష్మీ పార్వతి? సిగ్గుమాల్యం మాటలు, సిగ్గుమాలిన వ్యవహారాలు, మన బతుక్కి మనం బతికిన బతికేంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం చేసిన లంగా వేషాలేంది, మనం చేసిన పనులేంది అన్ని మరిచి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నువ్వు విమర్శిస్తున్నావు. నీ బతుక్కి, నీ నీచపు బతుక్కి, నీ పనికి మాలిన బతుక్కి. నీ బతుకులో నేను ఎక్కువ మాట్లాడిన నీ గురించి. ఎప్పుడు కూడా నేను పెద్దగా వీడియోలు చేయను నీ గురించి. ఎందుకంటే నేను నీ బతుకు గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా సిగ్గు అనేది ఉండదన్నమాట నీకు. అది నీ బతుకు అన్నమాట. నీ బతుకులో నా సొప్పు. అయితే మీకు ఒక అప్డేట్ చెప్తానన్న కదా, అది బిగ్ అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి. నేను ఈ ఛానల్ ఆల్రెడీ రన్ అవుతుంది, మనకి ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను మరో ఛానల్ పెట్టా, నరేష్ టీవీ తెలుగు. ఈ ఛానల్ అర్థం ఏంటంటే, ఈ ఛానల్లో ముఖ్యంగా ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ ఏదైతే ఉందో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడమే ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత. మారుమూల గ్రామంలోకి వెళ్ళి జనసేన పార్టీ గురించి, కూటమి ప్రభుత్వం గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంది అని చెప్పి మైక్ తీసుకొని ఒక నలుగురిని స్టాప్ పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం, అలాగే జనసేన పార్టీని గ్రామాల్లోకి తీసుకువెళ్ళడమే ఈ నరేష్ టీవీ తెలుగు అనే ఒక ఛానల్ ఉద్దేశం అన్నమాట. నలుగురు స్టాఫ్ పెట్టదలుచుకున్నా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ కాదు నా రిక్వెస్టే, ఈ ఛానల్కి కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం. 2 కెమెరాలు కావాలి ముఖ్యంగా. మిగతా ఏమంటే నేను చేసుకుంటాను. 2 కెమెరాలు కావాలి. 2 కెమెరాలు కావడానికి కొంత ఫైనాన్స్ సపోర్ట్ కావాలి. సో అది కాబట్టి నా దగ్గర అమౌంట్ ఉండదు, మనకి పార్టీ నుంచి కూడా ఫైనాన్స్ సపోర్ట్ ఉండదు. సో మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే 100 కానీ 10 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మీరు ఎంతైనా సరే సహాయం చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు పంపించండి, మీరు సహాయం చేయండి. ఈ ఛానల్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని మరింత గ్రామాల్లోకి తీసుకువెళ్ళడానికి, మనం ముందు రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఛానల్.
చాలా బలంగా తెలుగు నరేష్ టీవీ తెలుగు ఈ ఛానల్లో బలంగా ముందుకు వెళ్ళబోతుంది. రాబోయే రోజుల్లో ముందు నలుగురితో స్టార్ట్ అవుతుంది. నలుగురిని పెట్టుకుంటాము, నలుగురితో స్టార్ట్ చేస్తాము. తర్వాత అంచులంచులుగా వెతికి మనదైన స్టైల్లో మన వల్ల చేయగలిగింది ఉడత సాయం అలాంటిది చేయదలుచుకున్నాను. కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి. మన వీడియోలో కూడా అడిగాను, బహుశా ఆ వీడియో పెద్ద రీచ్ కాలేదు. చాలామంది పెట్టారు, నాకు ఒక 11,000 వచ్చాయి. కాబట్టి మనకు సరిపోవు. కాబట్టి మీరు కూడా సహాయం చేయాలనుకుంటే నా డీటెయిల్స్ ఉంటాయి, తప్పనిసరిగా మీరు సహాయం చేయండి, సపోర్ట్ చేయండి, చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.